హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో సెమిస్టర్ 2కి సంబంధించి మేజర్ అండ్ మైనర్ మనకి 2024 న్యూ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో కోర్స్ నెంబర్ 3 అండ్ కోర్స్ 4. ఫస్ట్ సెమిస్టర్లో మనం కోర్స్ 1 ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కోర్స్ 2 అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎలా అయితే మనం నేర్చుకున్నామో, in the similar way in this semester 2 we have course number 3 and 4. అక్కడ రెండు కోర్సులు, ఇక్కడ కూడా రెండు కోర్సులు ఉండబోతున్నాయి. మేజర్ అండ్ మైనర్ లో భాగంగా 2-1-2-2 ప్యాటర్న్ లో, అంటే రెండు మేజర్లు, ఒక మైనర్, రెండు లాంగ్వేజ్లు, రెండు స్కిల్ పేపర్ లో భాగంగా కోర్సు నెంబర్ 3 మేజర్ లో ఉంటుంది లేదా మైనర్ లో ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర పక్కాగా ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కోర్స్ ఇది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వీఆర్ ఇన్ ద పార్ట్ నెంబర్ 8. అంటే దీనికన్నా ముందు 7 పార్ట్స్ మనం డిస్కస్ చేసాము. దోస్ ఆర్ లైక్ ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ విజిట్ ఇన్ ద ప్లేలిస్ట్ సెషన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అని పైన కనిపిస్తుంది, క్లిక్ చేసేసండి. లైన్గా మీకు ఉంటాయి. 2024 న్యూ బ్యాచ్ వాళ్ళకి కోర్స్ 3 అయితే ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. ఒక్కసారి క్లిక్ చేస్తే లైన్గా 7 పార్ట్లు కనిపిస్తాయి, అందులో చూసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇంటర్లింక్డ్. పార్ట్ 1, 2, 3, 4, 5 చూడండి. కంప్లీట్ గా 5 యూనిట్లు కోర్స్ 3. కోర్స్ 4 ఎనాలిటికల్ సాలిడ్ జామెట్రీ కూడా ఉండబోతుంది. ది ప్లేన్, ది లైన్, ది స్పియర్, కోన్, ఇలా మన కంటిన్యూషన్ స్పియర్ మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. అవి కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కూడా ఆల్రెడీ చేసి ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి కంటెంట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాం. సో నవ్ ఇన్ దిస్ వీడియో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద బోర్డ్. సెమిస్టర్ 2 న్యూ బ్యాచ్ 2024 కోర్స్ 3 మేజర్ మైనర్ లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అందుకే రెండు మెన్షన్ చేస్తాను. అయితే మేజర్ లో ఉంటుంది లేదా మైనర్, రెండిట్లో ఉండదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూనిట్ 1 పార్ట్ నెంబర్ 8, 9, 10 అలా అంటే ఎగ్జాక్ట్ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసిన పార్ట్ నెంబర్ 7 లో. అండ్ 9, 10 విల్ గోస్ ఫర్ ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ లో వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా 10 పార్ట్లు ప్రతి యూనిట్ కి మనం అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డైరెక్ట్ క్వశ్చన్. కూడా మనకి ఇక్కడ చూడండి 3rd అని కనిపిస్తుంది. 3rd క్వశ్చన్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జాక్ట్ ఫామ్ లో మనం ప్రీవియస్ గా 2 క్వశ్చన్లు ఆల్రెడీ సాల్వ్ చేసేసాం. పార్ట్ నెంబర్ 7 లో చూడకపోతే ఒకసారి చూడండి. ఇది ఇంపార్టెంట్ అవుతుంది ఈ పర్టికులర్ క్వశ్చన్. ఎందుకు అని అంటే ఈ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదమ్మా, చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అనంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మాట్ లోకి తెచ్చుకుందాం. డిఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది, x² మైనస్ 4xy మైనస్ 2y² ఇంటూ డిఎక్స్. క్రాస్ మల్టిప్లై చేసాం. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చెయ్యి. అంటే 2x² 4xy మైనస్ y² ఇంటూ డివై ఇంటూ డివై. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్, చాలా బాగుంది. దాన్ని ఇట్లా లాక్ వచ్చేసాయి. అంటే x² ప్లస్ 4xy మైనస్ 2y² డిఎక్స్ మైనస్ పాజిటివ్ టర్మ్ ఇటువైపు వస్తే నెగిటివ్ టర్మ్ అవుతుంది. 2x² ప్లస్ 4xy మైనస్ y² dy ఈజ్ ఈక్వల్స్ టు 0. మొత్తం తీసుకొచ్చాం కదా, ఇంకేం ఉండదు. 0. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx. మైనస్ కెన్ బి, ఇప్పుడు దీన్ని మనం యూజువల్ గా అదే మైనస్ ని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఇలా రాసుకోవచ్చు కదా, ప్లస్ ఇంటూ మైనస్. ఇందాక చెరిపిన మైనసే కదా వచ్చింది. mdx ప్లస్ ndy ఉందా లేదా? ఎస్. నో కంపేర్ విత్ స్టాండర్డ్ ఫార్మాట్. ఏంటది? కంపేర్ విత్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. మా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m రా? x² మైనస్ 4xy మైనస్ 2y². ఎప్పుడు కూడా mకి విత్ రెస్పెక్ట్ టు y కట్టాలి. డో ఎం బై డో విత్ రెస్పెక్ట్ టు ఎంకి ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు వై కట్టాలి. వై అనే టర్మ్ ఉందా లేదా చెక్ చేసుకో. లేదు, 0 ఉంటే డూ డెరివేటివ్, పక్కన ఉంటే కాన్స్టెంట్. వై ఉందా? ఉంది.
పక్కన ఎంత ఉంది 4x ప్లస్ y కి డెరివేటివ్ 1, 2 కాన్స్టెంట్, y స్క్వేర్ కి డెరివేటివ్ 2y, పక్కది కాన్స్టెంట్. దట్ మీన్స్ మైనస్ 4x minus 4y is the value for dou m by dou y. In the similar way, with respect to x కట్టాలి ఎవరికి n కి, దానికన్నా ముందు write the value of n minus 2x square minus 2x square plus 4xy minus y square. n కి ఎప్పుడు కూడా ఏం కట్టాలమ్మా, with respect to x కట్టాలి. చూడు 2 కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x, ఇక్కడ విత్ రెస్పెక్ట్ x కడుతున్నాం కాబట్టి 4y అనేది కాన్స్టెంట్, x కి డెరివేటివ్ 1. ఇక్కడ అసలు x లేదు అంటే 0, అసలు x లేకపోతే వదిలేదు, దాంతో పనే లేదు విత్ రెస్పెక్ట్ x కాబట్టి. 2 2s are 4x మైనస్ 4y ఇంటూ 1 4y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సరిపోయిందా లేదా? ఎస్ ఎగ్జాక్ట్లీ. డేట్ 4 డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఎప్పుడైతే రెండు ఈక్వల్ వచ్చాయో గివెన్ డిఈ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నావో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్. గుర్తుపెట్టేసుకో, ఐఎఫ్లు గిఎఫ్లు ఏమి ఉండవు, దీనికి డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ కట్టాలి. జనరల్ సొల్యూషన్ ఒకసారి ఫార్ములా రాయాలి. ఎండిఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ టర్మ్స్ ఆఫ్ ఎన్ not containing of x dy is equals to c. Integral m dx. What is m value? X square minus 4xy 2y square. టర్మ్స్ ఆఫ్ ఎన్, ఎన్లోని ఎక్స్ లేని పదాలు. ఎక్స్ ఉందా? ఉంది, ఉంటే వద్దు. ఎక్స్ ఉందా? ఉంది, ఉంటే వద్దు. ఎక్స్ ఉందా? లేదు, లేకపోతే కావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ వచ్చినట్టు. అర్థమైందా? ఎన్లో ఎక్స్ లేని పదాలు తీసుకోవాలమ్మా. విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 4y అలానే ఉంటుంది. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, 2y స్క్వేర్ అలానే ఉంటుంది. తీసేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఇంటిగ్రేషన్లో ఎక్కడా 0 రాదు. జనరల్ సొల్యూషన్లో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పొరపాటున మనకు 0 రాసేస్తాం. ఓకేనా? అలా రాయకండి. విత్ రెస్పెక్ట్ 2y స్క్వేర్ 1 ఉంటుంది, 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్, అలాగే y స్క్వేర్కి ఇంటిగ్రేషన్ y క్యూబ్ బై 3, 2 1s are 2 2s are x cube by 3 minus 2x square 2 into x square 2x square minus 2xy square plus y cube by 3. LCM 3 కదమ్మా, 3 అటు తీసి పంపించేసే. 3 2s are 6x square 3 2s are 6y square y cube. LCM is 3 ఉంది కదా, ఆ 3 into c 3c is the general solution of the given differential equation. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దే మే ఆస్క్ ఫర్ 5 marks సమ్టైమ్స్. అడిగిన క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా ఉంది మనకి, చాలా ఇంపార్టెంట్. నౌ ఐ థింక్ ఆల్ యూ గాట్ అ క్లారిటీ ఆన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, ఈ డెరివేటివ్ ఎలా కట్టాలి, ఇంటిగ్రేషన్ ఎలా కట్టాలి అనే ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడితో మనకి ఎగ్జాక్ట్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ ఉండబోతుంది నాన్ ఎగ్జాక్ట్లో. ద మోస్ట్ ఇంపార్టెంట్ 10 marks చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అందులోని విత్ దట్ 9 and 10 parts యూనిట్ 1 అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే యూనిట్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ కూడా డిస్కస్ చేయబోతున్నాం.
అందులో సాల్యుబుల్ ఫర్ ఎక్స్ వై పి మూడే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు యూనిట్ 1 యూనిట్ 1 కొద్దిగా పెద్దది, దట్టు ఎక్కువ డెరివేషన్స్ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ద నెక్స్ట్ వీడియో వి విల్ డిస్కస్ పార్ట్ నెంబర్ 9లో మనం నాన్ ఎగ్జాక్ట్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు కూడా చేసుకోండి, ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఇఫ్ అట్ ఆల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే చిన్న సపోర్ట్ మాకు చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ the video.